ఈనాటి బీజేఎఫ్ రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసే కార్యక్రమంలో నిర్వహించినటువంటి ఎన్నికల కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి జాతీయ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మరియు ఈ ప్రెస్ క్లబ్లో వివిధ ఛానల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం, శుభాభివందనాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతాల్లో ఆల్రెడీ ఒక ప్రెస్ క్లబ్ ఉంది. ఈ ప్రెస్ క్లబ్లో చాలామంది కూడా సభ్యులుగా ఉన్నారు. మరి మారుతున్నటువంటి సమీకరణలను ఆధారంగా తీసుకున్నట్లయితే మారుతున్నటువంటి పరిస్థితులు, పెరుగుతున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను మనం దృష్టిలో పెంచుకున్నట్లయితే ఇంకో ప్రెస్ క్లబ్ రావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించినటువంటి బీజేఎఫ్ మరి ఈ ప్రాంతంలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. పత్రికలు ఎప్పుడు కూడా సమాజంలో నిరుపేద పక్షాన పత్రికలు ఎప్పుడు కూడా పత్రికలు అంటే ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, సామాన్యుల పక్షాన నిలబడినప్పుడే అవి పత్రికలు వారిని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తవాలను చెప్పేటువంటి క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ మరి సమాజాన్ని మార్చేటువంటి క్రమంలో, సమాజంలో ఒక చైతన్యాన్ని కలిగించేటువంటి క్రమంలో, ప్రజలకు వాస్తవాన్ని చేరవేసేటువంటి క్రమంలో, వాస్తవాలను సమాజానికి తీసుకెళ్లేటువంటి క్రమంలో, సమాజంలో ఉన్నటువంటి అనేక మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ప్రెస్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యవస్థగా, ఒక శక్తిగా పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ. గోదావరి కాలంలో మాకు తెలిసినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 28 years బ్యాక్ ఒక చిన్న పత్రిక ఇక్కడ ఒక ఇనాగ్రేషన్, ఒక చిన్న పత్రిక వాళ్ళు రిపోర్టర్స్ కావాలి అని ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తే 300 మంది ఆ రిపోర్టర్లు కావాలని 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి సందర్భం. నేను మేమంతా కూడా చిన్నటువంటి కాన్స్టిట్యూన్సీ ఒక 30 years నుండి మేము మీడియాలో ఉన్నాం. అప్పుడు మేము చూసినాం, రియల్గా ఆశ్చర్యపోయినాం. ఒక చిన్న పత్రిక ఇంటర్వ్యూ ఇస్తే 300 మంది పైకి వచ్చారు. అప్పుడు కండిషన్ ఏంటంటే సొంత వెహికల్ ఉండాలి, ఒక రిపోర్టర్ కావాలంటే సొంత ఫోన్ ఉండాలి. ఇది 2 ప్రధానమైన కండిషన్స్. అంటే వెహికల్ ఎందుకు అంటే జరిగిన సంఘటన స్థలానికి వెళ్ళడానికి కన్వీనియన్స్ ఉండడానికి వెహికల్ ఉండాలి, సమాచారం చేరవేయడానికి స్టేట్గా ఉండాలి. ఈ 2 మాధ్యమాల్లో ఒక ప్రెస్ ఒక రిపోర్టర్గా పనిచేయడానికి ఈ 2 కండిషన్లు ప్రధానమైనటువంటి చూసే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఆ రోజు లక్ష్మీనగర్లో ఆ ఎలక్షన్లో ఆ యొక్క ఎంపీగా పెట్టినప్పుడు నిజంగా 300-400 మంది వస్తే ఆ ఏరియా మొత్తం జామ్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు ఆలోచిస్తే చాలా సుదీర్ఘమైనటువంటి మార్పులు, చాలా సుదీర్ఘమైనటువంటి కొత్తమైనటువంటి సమీకరణలు మారినాయి, ఆలోచనలు మారినాయి, వ్యవస్థలు మారినాయి, పత్రికలు మారినాయి. కాలంలో ఎన్నో పత్రికలు వస్తున్నాయి, కనుమరిగిపోతున్నాయి. ఈరోజు ప్రింట్ మీడియా అనేటువంటిది పూర్తి స్థాయిలో మనం ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకు అందరికీ కారణాలు కూడా తెలుసు. ఇది ఏమైనా కూడా ప్రింట్ మీడియా అనేటువంటిది సమాజంలో చాలా ప్రత్యక్షమైనటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా పనిచేస్తుంది. అదే